ఉంటాం. అలాగే ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా వస్తా, జనంలోనే ఉంటా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చెబుతూ ఉన్నప్పుడు, జనం కోసం నిలబడ్డప్పుడు అవసరమైన చోట తగ్గాడు, తప్పదు అనుకున్న చోట తోలు తీస్తా అని హెచ్చరిక జారీ చేశాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అంటే ఎటువంటి వెరపు లేనటువంటి ఒక తత్వం. ప్రజల కోసం నిలబడి ఇంత మేలు చేయాలనుకుంటే ఇంత రాజకీయము, ఇంత రాద్ధాంతము అవసరమా అని ఒక తెగింపు. ఆ యొక్క ధైర్యంతోనే వెనుక ప్రజలున్నారు. జనం కోసమే నేను ఎక్కడికైనా వెళుతున్నాను, జనంలోనే ఉంటున్నాను, వాళ్ళ కోసమే కార్యక్రమాలు చేస్తున్నాను, వాళ్ళ సంక్షేమం నాకు కావాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నిన్న మొన్న పంచాయతీరాజ్ యొక్క కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే, రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి, పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన. అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు, నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు, రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి, ఒక ప్లానింగ్ కోడ్ తోటి, అనుకున్న మాట కోసం కలిసి నడిచేటువంటి ఒక తత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయా అని మీకు మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితి, దేశ రక్షణ కోసం మోదీ సార్ ఎంత కష్టపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు త్రివిధ దళాధిపతులతోటి మీటింగులు కావచ్చు, రక్షణ మంత్రితో మీటింగ్ కావచ్చు, అనునిత్యము అనుక్షణము కూడా మనకి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనిక వీరుల కవాతు సాక్షిగా ఆయన చేసేటువంటి పరిశ్రమని ఒక్కసారి మనస్సులోకి తీసుకుంటే అసలు మామూలుగా ఉంటాం. అలాగే ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా వస్తా, జనంలోనే ఉంటా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చెబుతూ ఉన్నప్పుడు, జనం కోసం నిలబడ్డప్పుడు అవసరమైన చోట తగ్గాడు, తప్పదు అనుకున్న చోట తోలు తీస్తా అని హెచ్చరిక జారీ చేశాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అంటే ఎటువంటి వెరపు లేనటువంటి ఒక తత్వం. ప్రజల కోసం నిలబడి ఇంత మేలు చేయాలనుకుంటే ఇంత రాజకీయము, ఇంత రాద్ధాంతము అవసరమా అని ఒక తెగింపు. ఆ యొక్క ధైర్యంతోనే వెనుక ప్రజలున్నారు. జనం కోసమే నేను ఎక్కడికైనా వెళుతున్నాను, జనంలోనే ఉంటున్నాను, వాళ్ళ కోసమే కార్యక్రమాలు చేస్తున్నాను, వాళ్ళ సంక్షేమం నాకు కావాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నిన్న మొన్న పంచాయతీరాజ్ యొక్క కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే, రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి, పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన. అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు, నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు, రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి, ఒక ప్లానింగ్ కోడ్ తోటి, అనుకున్న మాట కోసం కలిసి నడిచేటువంటి ఒక తత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయా అని మీకు మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితి, దేశ రక్షణ కోసం మోదీ సార్ ఎంత కష్టపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు త్రివిధ దళాధిపతులతోటి మీటింగులు కావచ్చు, రక్షణ మంత్రితో మీటింగ్ కావచ్చు, అనునిత్యము అనుక్షణము కూడా మనకి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనిక వీరుల కవాతు సాక్షిగా ఆయన చేసేటువంటి పరిశ్రమని ఒక్కసారి మనస్సులోకి తీసుకుంటే అసలు మామూలుగా ఉండలేం.